హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజా ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇది సెకండ్ వీడియో అండి జగదల్పూర్ ట్రిప్లోని. ఆల్రెడీ ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. అది టోటల్ వైజాగ్ టు జగదల్పూర్ రోడ్ ట్రిప్ అనేది ఉంటుందండి. ఆ వీడియో తర్వాత కంటిన్యూషన్ వీడియో ఇదండి. వీడియో లెంత్ పెరిగిపోతుందని ఇది సెకండ్ వీడియో కింద చేశాను. మేము జగదల్పూర్ వచ్చేసిన తర్వాత హోటల్లో లంచ్ చేసి కొంతసేపు రెస్ట్ తీసుకొని మేము చిత్రకూట్ వాటర్ ఫాల్కి అయితే బయలుదేరామండి. జగదల్పూర్ టు చిత్రకూట్ వాటర్ ఫాల్ అనేది అరౌండ్ 38 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. అరౌండ్ 1 అవర్ జర్నీ అయితే పడుతుంది. రోడ్డు బాగుంటుందండి, పర్వాలేదు. రోడ్ అంతా డబల్ వే ఉంటుంది, బాగుంటుంది. కార్ అయితే చిత్రకూట్ పార్కింగ్ ఏరియాలో పెట్టేసి మేమైతే లోపలికి నడుచుకుంటూ వస్తున్నామండి. దారి పొడుగున ఇటు అటు షాపింగ్స్ అయితే ఎక్కువే ఉన్నాయి. మనం అరౌండ్ ఒక 1/2 కిలోమీటర్ వరకు నడవలసి వస్తుంది. ఆ షాపింగ్స్ ఇటు అటు చూసుకొని మేమైతే నడిచాము. ఇదిగోండి, ఇక్కడ న్యాచురల్ వ్యూ అనే ఒక రిసార్ట్ ఉంది. ఎవరైనా చిత్రకూట్లో స్టే చేయాలనుకునే వాళ్ళు అయితే ఇక్కడ స్టే చేయొచ్చు. ఇక్కడ పక్కన శివాలయం అయితే ఉందండి, పెద్ద శివలింగం అయితే ఉంది. అది ముందు వాటర్ ఫాల్ చూసొచ్చిన తర్వాత చూద్దామని మేమైతే ఆగాము. ఇక్కడ దారి పొడుగున 2-3 షాపుల్లో సాంబ్రాణి గుగ్గులం అయితే అమ్ముతున్నారండి. అది స్మెల్ బాగానే ఉంది. నెక్స్ట్ ఈ వైట్గా ఉన్నది పాలగుండ పలుకులు అయితే అమ్ముతున్నారండి. ఇది అంత మంచి క్వాలిటీ అనిపించలేదు నాకైతే. మేమైతే చూసాం అంతే, కొనలేదు. ఇదిగోండి, ఇదే చిత్రకూట్ వాటర్ ఫాల్కి వెళ్ళే దారి. వెల్కమ్ టు చిత్రకూట్ వాటర్ ఫాల్ అని ఉన్నది. ఇటువైపు రైట్ సైడ్ వెళ్తే మనకు టాప్ వ్యూ ఉంటుందండి, లెఫ్ట్ సైడ్ వెళ్తే బాటమ్ వ్యూ ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడైతే స్టెప్స్ ఎక్కుతున్నాము. ఫస్ట్ బాటమ్ వ్యూ చూడడానికి అయితే వెళ్తున్నాము, తర్వాత టాప్ వ్యూ చూద్దామని. బాటమ్ వ్యూ చూసడానికి వెళ్ళేటప్పుడు ప్రతి దగ్గర వ్యూ పాయింట్స్లా ఉన్నాయండి. మనము వేరు వేరే లొకేషన్స్ నుంచి మనం వాటర్ ఫాల్ అయితే చూడడానికి. ఇదిగోండి, ద బ్యూటిఫుల్ చిత్రకూట్ వాటర్ ఫాల్. నేను దూరం నుంచి కొద్దిగా వీడియో అయితే తీసాను, చూడండి ఇలా ఉంది వాటర్ ఫాల్ అయితే. ఇది వైడెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా అండి. దీని విడ్త్ అరౌండ్ 300 మీటర్స్ అయితే ఉంటుంది. ఇది రివర్ ఇంద్రావతి రివర్ నుంచి వస్తుందండి ఈ వాటర్ ఫాల్. దీని హైట్ అబౌట్ 95 ఫీట్ నుంచి ఇదైతే వాటర్ అయితే పడుతుందండి. దీని ఇండియన్ నయాగరా అంటారు. చూసారా ఎంత బాగుందో వాటర్ ఫాల్ అనేది. మనం వాటర్ ఫాల్ని చూడాలి అనుకుంటే ఈ సీజన్లోనే వెళ్ళాలండి. కొంతసేపు నడిచిన తర్వాత స్టెప్స్ దిగాలండి. స్టెప్స్ దిగితే అక్కడ గేట్ 1 అని ఉంటుంది, తర్వాత గేట్ 2 అని, గేట్ 3 అని ఉంటుంది. వరుసగా అలా ఒక స్టెప్స్ అయితే దిగాలి, ఒక 80 to 90 స్టెప్స్ అయితే దిగాలి. గేట్ 1 నేను ఆల్రెడీ చూపిస్తాను. గేట్ 2 అనేది క్లోజ్ చేశారండి. ఈ సీజన్లో గేట్ 2 అనేది క్లోజ్ చేస్తారు, ఎందుకంటే ఫ్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి. గేట్ 2 అనేది నవంబర్, డిసెంబర్, జనవరి ఆ టైంలోనే ఓపెన్ చేస్తారండి. అప్పుడు బోటింగ్కి అనుమతిస్తారు. ఇప్పుడైతే అసలు బోటింగ్కి అనుమతి ఇవ్వరు, ఎందుకంటే ఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. నవంబర్, డిసెంబర్లో బోటింగ్ ఉంటుంది కదండి, అప్పుడు దగ్గరికి ఫాల్ వరకు వెళ్ళి చూపించి బోట్స్ అయితే తిరిగి వస్తాయి. బట్ ఈ సీజన్లో మనకి రైనీ సీజన్లో అసలు బోట్స్ ఉండవండి. మనం ఫాల్ని కొద్దిగా దగ్గరగా కొద్దిగా దూరంగా చూడడమే. ఇదిగోండి, ఇది గేట్ 1. గేట్ 1లోకి వెళ్తే అక్కడ మనకి టోటల్ వ్యూ డైరెక్షన్స్ అనేది ఒక టేబుల్ అయితే ఉంటుందండి. దాన్ని చూసి మనం ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేది కూడా మనము తెలుసుకోవచ్చు. ఇదిగోండి, లోపలికి వెళ్తున్నాను. ఇదిగోండి, మనం టాప్ ఏరియా నుంచి వాటర్ ఫాల్ చూడడం ఎలా, నెక్స్ట్ బాటమ్ ఏరియా నుంచి వెళ్ళేటప్పుడు గేట్ 1 ఏంటి, మనం ఎక్కడున్నాము, నెక్స్ట్ అవన్నీ ఇందులో ఉంటుందండి. ఇక్కడ టోటల్ 3 గేట్స్ అయితే ఉంటుందండి. ఇది గేట్ 1 దగ్గర నేను తీసిన ఏరియా. ఇదిగోండి, సీటింగ్ ఏరియా, మష్రూమ్ ఏరియా, టాయిలెట్స్ ఎక్కడున్నాయి, గేట్ 3 ఎక్కడుంది, అవన్నీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటుందండి. ఇవన్నీ ఒక పార్క్లా ఉంటుందండి చూడ్డానికి. మనకి ఈ చిత్రకూట్ వాటర్ ఫాల్ ఏరియా చూడడానికి అరౌండ్
ఒక 1 అవర్ అయితే టైం అయితే పడుతుంది. ఇదిగోండి ఇది గేట్ 1 ఆల్రెడీ చూసాం కదండీ. ఇది గేట్ 2 అండి. నేనిప్పుడు వెళుతున్న డైరెక్షన్ కన్నా స్ట్రెయిట్‌గా కిందకి వెళ్తే అది గేట్ 2 అండి. అలా వెళ్తే బోటింగ్‌కి వాటికి ఇస్తారు. బట్ ఈ సీజన్‌లో బోటింగ్ ఉండదు కాబట్టి నేను గేట్ 2లోకి వెళ్ళి అక్కడ ఉన్న నేచర్‌ని అవి ఎంజాయ్ చేయడానికైతే వెళ్తున్నాను. ఇదిగోండి ఇదైతే గేట్ 2 అండి. ఇదిగోండి ఇంకా మెట్లు దిగి అలా చూస్తూ ఉంటే వాటర్ ఫాల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మనకు ఒక్కొక్క గేట్ దగ్గర దిగుతున్నప్పుడు స్టెప్స్ దిగుతున్నప్పుడు అక్కడ వాటర్ ఫాల్‌ని చూసుకుంటూ దిగాలండి. అది అసలు చాలా బావుంటుంది. మనం ఇన్ని స్టెప్స్ ఒక 80 స్టెప్స్ దిగామా అన్న ఫీలింగ్ ఉండదండి. వాటర్ ఫాల్‌ని చూసుకుంటూ అయితే దిగుతూ ఉండాలి. ఇదిగోండి. బాటమ్ వ్యూ అంతా చూసిన తర్వాత మేమైతే రైట్ సైడ్‌కి అయితే వెళ్ళామండి. ఇక్కడంతా మనకి టాప్ వ్యూ ఉంటుంది. మోస్ట్‌లీ చాలామంది టాప్ వ్యూ దగ్గరే చూసి కొన్ని ఫోటోస్, వీడియోస్ అవి తీసుకుంటూ ఉంటారు. ఇది రైనీ సీజన్ కాబట్టి వాటర్ అయితే రెడ్డిష్‌గా ఉన్నాయండి. నవంబర్ అండ్ డిసెంబర్ సీజన్స్‌లో అయితే వాటరు మంచి క్లియర్‌గా వైట్ కలర్‌లో ఉంటుంది. ఇక్కడ లైటింగ్ కూడా ఉందండి రాత్రిపూట చూడడానికి. బట్ లాస్ట్ 6 మంత్స్ నుంచి ఈ లైట్స్ అయితే వేయట్లేదట. లేకపోతే లైటింగ్‌లో కూడా మనని వాటర్ ఫాల్ అయితే చూడడానికైతే చాలా బావుంటుందంట. ఎస్పెషల్లీ చిత్రకూట్ వాటర్ ఫాల్ చూడ్డానికైతే ఈవినింగ్ 4-6 మధ్యలో అయితే చాలా బావుంటుందండి. అండ్ ఎర్లీ అవర్స్ 8-10 ఆ టైంలో చూడడానికైతే చాలా బావుంటుంది వ్యూ. మీరు ఎప్పుడైనా చిత్రకూట్ వాటర్ ఫాల్‌ని చూడాలనుకుంటే ఈవినింగ్ సెక్షన్‌లో మీరు ప్లాన్ చేసుకుంటే మంచిదండి. అప్పుడు ఫోటోస్ అన్నీ కూడా చాలా నీట్‌గా వస్తాయి. ఇదిగోండి వాటర్ ఫాల్ చూసారా ఎంత బావుందో. ద ఇండియన్ నయాగరా చిత్రకూట్ వాటర్ ఫాల్ అండి. 2 కళ్ళు చాలవు అసలు వాటర్ ఫాల్ చూడడానికి. ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉందండి. సౌండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది అసలు. విజిటర్స్ కూడా ఈవినింగ్ టైం అయితే ఎక్కువ మంది ఉంటారండి ఈ వాటర్ ఫాల్ అనేది చూడడానికి. ఇక్కడ వాటర్ ఫాల్ చూడడానికి ఛార్జెస్ అసలేమీ తీసుకోరు. మనం డైరెక్ట్‌గా వెళ్ళి వాటర్ ఫాల్ అనేది చూడడమే. ఓన్లీ కార్ పార్కింగ్‌కి ఒకటే మనమైతే ఫీజ్ అయితే పే చేయాలండి. ఇదిగోండి వాటర్ ఫాల్ చూసారా? అసలు వాటర్ ఫాల్ చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండాలనిపిస్తుందండి. అక్కడ వెదర్ కూడా చాలా బావుంటుంది. మేము చిత్రకూట్ వాటర్ ఫాల్ దగ్గర అరౌండ్ 1.5 అవర్ వరకు టైం అయితే స్పెండ్ చేశామండి. బోటింగ్ ఉంటే ఒక 2 అవర్స్, 2.5 అవర్స్ అయితే టైం పడుతుంది. బట్ ఇప్పుడు ఓన్లీ ఫాల్ చూడడానికే కాబట్టి 1 అవర్ అండ్ 1.5 అవర్ అయితే సరిపోతుంది. చిత్రకూట్ వాటర్ ఫాల్ ఫ్లో చూడాలనుకునే వాళ్ళు ఆగస్ట్, సెప్టెంబర్ అండ్ అక్టోబర్ మంత్స్‌లో వెళ్తే వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా చూడొచ్చండి. బట్ ఈ టైంలో వాటర్ అనేది రెడ్‌గా ఉంటుంది, క్లియర్‌గా ఉండదు. అండ్ నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి సీజన్‌లో వాటర్ అనేది క్లియర్‌గా ఉంటుంది. అండ్ బోటింగ్స్ కూడా అలో ఇస్తారండి. ఇక్కడ తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు షాపింగ్స్ అయితే చూసాము. ఇక్కడ బ్యాంబూస్‌తో ఐటమ్స్ అయితే అన్నీ తయారు చేస్తున్నారండి. ఈవెన్ ఫ్లవర్ వేజెస్, బ్యాంగిల్స్ అన్నీ తయారు చేస్తున్నారండి బ్యాంబూస్‌తో. మేమైతే ఒక 4 ఫ్లవర్ వేజెస్, ఒక ట్రే లాంటిది కూడా తీసుకున్నాము. ప్రైజెస్ కూడా రీజనబుల్‌గానే ఉన్నాయండి. అరౌండ్ ఫ్లవర్ వేజెస్ అరౌండ్ 150 ఆ రేంజ్‌లో పడింది. ట్రే అరౌండ్ 300 ఆ రేంజ్‌లో పడిందండి. ఇక్కడ వర్క్ కూడా చాలా బావుంది. వర్క్‌మెన్‌షిప్ కూడా. ఇదిగోండి ఇవన్నీ బ్యాంబూస్‌తో చేసిన అయితే ఐటమ్స్ అండి. ప్రైజెస్ అన్ని షాపుల్లోనే ఒకే విధంగా ఉన్నాయండి. నేను 2-3 షాప్స్‌లో కనుక్కున్నాను. అందరూ ఒకేలా ప్రైజెస్ అయితే చెప్తున్నారు. అండ్ ఫ్రూట్ బాస్కెట్స్ అండ్ నెక్స్ట్ గుడికి తీసుకెళ్ళే, టెంపుల్‌కి తీసుకెళ్ళే బాస్కెట్స్ అన్నీ ఉన్నాయండి. కీ చైన్స్‌వి అన్నీ వాట్ నాట్ అండి. బ్యాంబూతో అన్నీ తయారు చేస్తున్నారు ఇక్కడ. మంచి క్రాఫ్ట్ వర్క్ అయితే ఉంది. ఇక్కడ చిత్రకూట్‌లో స్టే చేయడానికి 2-3 హోటల్సే ఉన్నాయండి. ఆప్షన్స్ ఎక్కువగా లేదు. అక్కడ నేచర్‌ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు అక్కడ చిత్రకూట్‌లో అయితే స్టే చేయొచ్చు. ఓన్లీ మనం చిత్రకూట్ వాటర్ ఫాల్ ఒక్కటే చూసి వచ్చేద్దాం అనుకునే వాళ్ళు జగదల్పూర్‌లో స్టే చేసి చిత్రకూట్‌కి ఒకసారి వచ్చి వాటర్ ఫాల్ ఒక 1 అవర్, 2 అవర్స్ చూసుకొని మళ్ళీ జగదల్పూర్ అయితే వెళ్ళిపోవచ్చండి. చిత్రకూట్ వాటర్ ఫాల్ చూసిన తర్వాత మేము తిరిగి జగదల్పూర్ అయితే బయలుదేరి వెళ్ళిపోయామండి హోటల్‌కి. ఇలా మా డే 1 అయితే గడిచింది. మేము జగదల్పూర్‌లో ఇంకేమేమి చూసామనేది నా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ప్లీజ్ వాచ్ మై వీడియోస్ డైలీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్.